వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా సానుకూలంగా మార్చుకునేందుకు తీవ్రంగా కష్టపడేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వివిధ రూపాల్లో అవకాశాలు కలిసి వస్తుంటాయి. ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆర్థిక విషయాల్లో గతం కంటే మెరుగైన సంతృప్తికరమైనటువంటి ఫలితాలను ఈ వారం పొందుతారు. రుణబాధలు కూడా తొలగించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆస్తుల వ్యవహారిక విషయాల్లో కీలకంగా ఆలోచనలు చేస్తారు. కొన్ని రకాల ఒప్పందాలు కూడా కుదురుతూ ఉంటాయి. కష్టపడి పనిచేయటం, చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవటం ద్వారా సంతోషాలను పొందుతుంటారు. తద్వారా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా కలిసి వస్తుంటాయి. వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని సౌకర్యాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వాహనాలు కూడా కొనుగోలు చేసేందుకు ఆలోచనలు చేస్తుంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కలిసి వస్తుంటాయి. వ్యాపారంలో ఒత్తిడి ఏర్పడకుండా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ విషయాల్లో మీకున్నటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తూ ఉంటాయి. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలతలు ఉంటాయి. అప్రయత్నమైనటువంటి కొన్ని రకాల పనుల వలన ఊహించినటువంటి విధంగా లాభాలు పొందుతూ ఉంటారు. ఇతరులు లేదా దగ్గర వ్యక్తులు ఇచ్చినటువంటి కొన్ని సమాచారాలు మీకు ఉపయోగపడుతుంటాయి. మిత్రులతో, బంధువులతో మాట పట్టింపులు పెరగకుండా మీరు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వృశ్చిక రాశి వారు ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తమలపాకులతో స్వామివారిని అర్చించటము, తాంబూలమును సమర్పణ చేయటము, సింధూరమును సమర్పణ చేయటం ద్వారా ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాలు లభిస్తుంటాయి. అనుకున్నటువంటి ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందుతారు.